హలో దోస్తులు, ఎట్లున్నారు? మస్తున్నారులే. మేమైతే మంచిగా ఉన్నాం. ఈరోజు ఏం తినాలని ఆలోచిస్తే అసలు ఏం తినాలో అర్థం కాలేదు. ముందే కౌసు లేకుంటే మనకి ముద్ద దిగదాయి. ఏం చేద్దామని చూసేసరికి బీరకాయలు ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం అని చెప్పేసి బీరకాయలలో ఎగ్గేసి వండిద్దామని ఫిక్స్ అయిపోయా. దానికోసం అన్నీ పోసుకొని అన్నిట్లుగా మంచిగా బీరకాయలు కూడా కట్ చేసుకొని వేసేసి మంచిగా కలిపేసరికి అది మంచిగా మగ్గిపోయినాయి. చూడు ఎంత మంచిగా మగ్గినాయో. దాంట్లో ఉప్పు కారం గట్టిగా వేసిన. మళ్ళీ ఉప్పు కారం లేకపోతే గుడ్ల కూరలో కౌసు ఉండదా, అందుకే మంచిగా వేసిన. మంచిగా 4 గుడ్లు వలగొట్టేసరికి మంచిగా అయింది. మొత్తం గుడ్డే అయింది కూర అంతా. జరంతా కొత్తిమీర చల్లితే అబ్బబ్బా ఏం వాసన, ఇల్లంతా వస్తుంది. రైస్ తినబుద్ధి అయితే లేదని మా అత్తమ్మ చపాతీ అయితే చేస్తుంది. మా అత్తమ్మ చపాతీ మస్తు ఎక్స్పర్ట్. అసలు ఎంత మంచిగా చేస్తుందో, దాన్ని మంచిగా మలిచి చేస్తుంది. చూడలేదు ఎంత మంచిగా పొంగిందో. అయితే ఆమె ఒకసారి మలిచి చేస్తుంది, ఇంకొకసారి ఏమో ఇట్లా రౌండ్గా చుట్టి చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా చేస్తుందో. ఇట్లా రౌండ్గా చేసి పెడితే అయితే అబ్బా ఏం పొంగుతాయి అసలు. మనం నూనెలో పూరీలు వేస్తే ఎట్లా పొంగుతాయో, చపాతీ పెంక పైన వేస్తే కూడా అట్లే పొంగుతుంది. ఆయిల్ లేకుండా చేసింది, ఆయిల్ లేకుండానే కాల్చినాం ఫ్రెండ్స్. ఎంత మెత్తగా ఉండేనో అసలు, సూపర్ ఉండే చపాతీలు అయితే. చూసేయండి అవి ఎంత మంచిగా కాలినాయో. మేము హాట్ బాక్స్లో వేస్తే చూడండి ఫ్రెండ్స్ ఎంత మెత్తగా అయినాయో. తర్వాత దాన్ని పట్టుకొని ఇట్లా మీకు ఆయిల్ లేదని చూపిద్దామని మా అత్తయ్య అట్లా పట్టుకుంది కూడా. చూడండి అసలు ఏం లేదు ఆయిల్ కూడా, ఎంత మెత్తగా అయిందో అసలు చపాతీ. యాక్చువల్లీ ఇందాక కూర వడ్డించింది కాబట్టి చేతికి కొంచెం పదిన ఉంది. అది ఆయిల్ అనుకోకండి ఫ్రెండ్స్. చూడండి ఎంత పొడిగా ఉందో. ఇంకా మేము అందరం అట్లా కూర్చొని కలిసి తినేస్తామండి. డైలీ ఇట్లనే తింటాం. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. బీరకాయ ఎగ్ విత్ చపాతీ సూపర్ కాంబినేషన్, ట్రై చేయండి. అండ్ అలాగే నిన్న మేము తీసుకున్న చీరలు ఉన్నాయా ఫ్రెండ్స్, అసలు చాలా అంటే చాలా తక్కువ రేటుకి వచ్చాయి. అది కూడా మేము చెన్నై షాపింగ్ మాల్లో తీసుకున్నాం ఫ్రెండ్స్. ఈ ఆరెంజ్ కలర్ చీర అయితే సేమ్ మన కార్తీక దీపంలో కట్టుకునే శారీయే. అంటే అలా అని కాదు, అంటే మనకి ఇప్పుడు సన్నగా బాగుంటుంది వేర్ చేయడానికి అని తీసుకున్నాం. అసలు ఎంత మెత్తగా ఉందో, అసలు కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంది. అసలు మేము 4 శారీస్ తీసుకున్నాము. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఒకసారి మీకు కూడా వీలుంటే చెన్నై షాపింగ్ మాల్కి వెళ్ళండి. ఇంకా మేము మళ్ళీ స్టార్ట్ అయిపోయామండి. మేము మా ఊరికి వెళ్తున్నాము. ఎందుకంటే అసలు అన్ని ఊర్లోనే ఉంటాయి. మేము ఏదో ఇట్లా సిటీలో ఉంటాము అంతే, వచ్చిపోతూ ఉంటాము. సో ఈరోజు ఊరికి స్టార్ట్ అయిపోయాము. ఎందుకంటే మొన్న మా ఊర్లో చాలా పండుగలు అయినాయి కదా. సో ఈరోజు అన్నదానం జరుగుతుందన్నమాట. అమ్మవారికి బియ్యం పోసారు కదా. సో అమ్మవారి బియ్యం అనేటివి అందరూ పెట్టుకుంటున్నారు. చూడండి మేము వచ్చేసరికి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయండి. అందరూ వచ్చేసి ఊర్లో జనాలందరూ వచ్చేసి మంచిగా తినేసి అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని వెళ్తున్నారండి. అమ్మవారికి పోసిన బియ్యం అనేటివి ఈరోజు పెట్టారనమాట. సో అందరూ మ్యాక్సిమం ఇక్కడికే వస్తారండి. ఎందుకంటే ఊర్లో అయితే అందరూ కలిసిమెలిసి చాలా బాగా చక్కగా ఉంటారు కదండి. చూసేయండి ఫ్రెండ్స్, ఇది మా ఊరు. మా ఊర్లోనే అమ్మవారి టెంపుల్ దగ్గర అన్నదానం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. అందరూ మంచిగా మొక్కుకోండి ఫ్రెండ్స్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చూడుర్రి.